నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. సత్యనాయుడు గారు అడిగారండి, సార్ నేను 3-4 సంవత్సరాల ముందు బాడీతో పాటు ముఖం కూడా తెల్లగా ఉండేదాన్ని. కానీ 1 ఇయర్ నుంచి ఫేస్ అంతా ఎందుకో నల్లగా మారిపోయింది. అది కాక ముఖం పైన మరియు చెంపల పైన నల్ల మచ్చలు వచ్చేసాయి. దీనికి లేజర్ చేయించుకోవచ్చా అని అడుగుతున్నారండి. సత్యనాయుడు గారు, నలుపు వచ్చినప్పుడు ఏ విధమైన లేజర్స్ కావాలి, ఎప్పుడు చేయించుకోవాలి, ముఖం పైన మంగు మచ్చలు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఇవాళ నేను మీకు వివరిస్తాను. ఎన్నో లక్షలాది మందికి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండి దానితో పాటు ఎన్నో అపోహలు, ప్రశ్నలు, వీటి అన్నిటికీ సందేహాలు కూడా ఉంటాయి. వాటికన్నిటికీ ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతో మీకు జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి నలుపుతో ఇబ్బంది పడుతూ ఉంటారండి. సడన్ గా నలుపు అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఎందుకు వస్తుందో అర్థం కాదు. అలానే ముఖం పైన చిన్న చిన్న మచ్చలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి నలుపు అనేది ట్యానింగ్ వల్ల రావచ్చు. కానీ నల్ల చుక్కలు ముఖం పైన, బుగ్గల పైన వస్తున్నాయి అంటే అది మంగు మచ్చలు కూడా కావచ్చు. ట్యానింగ్ తో పాటు మంగు మచ్చలు రావా, లేకపోతే మంగు మచ్చలు వచ్చినప్పుడు నలుపు వేరే చోట్ల రావా అని అంటే అలాంటిది ఏం లేదండి. నా దగ్గర నిన్న 20 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు వచ్చారండి, 52 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు వచ్చారండి, 62 వయసు ఉన్న వాళ్ళు వచ్చారు, 35 ఉన్న వయసు కూడా వచ్చారనమాట. వీళ్ళందరికీ నలుపు అనేది చర్మంలో వచ్చి అలానే మంగు మచ్చలు కూడా వచ్చాయి. మంగు మచ్చలు ఇక్కడే కాకుండా మనకి ముఖం పైన కూడా ఎక్కడైనా కానీ స్ప్రెడ్ కావచ్చండి. అలానే నలుపు కూడా ఎక్కువగా కూడా కావచ్చు అనమాట. ఈ నలుపు ఎక్కువ అవ్వటం అనేది ఎప్పుడు జరుగుతుంది అని అంటే మనకి ట్యానింగ్ అనేది జరుగుతాయి. ట్యానింగ్ ఎలా వస్తుంది? అల్ట్రావైలెట్ రేడియేషన్ తగలంగా, అంటే సూర్యుడు వెలుతురులో మనకున్న అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి మనకి తగిలి దాంతో ఇది వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఓజోన్ లేయర్ అని అంటాం కదండి, వెదర్ లో మనకి చెప్తాం కదా, ఎర్త్ చుట్టూరా మనకు ఒక ఓజోన్ లేయర్ ఉంటుంది. దాంతో అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది అబ్జర్వ్ అయిపోయి మనకి సేఫ్ గా వస్తుందని. ఈ ఓజోన్ లేయర్ అనేది గ్లోబల్ వార్మింగ్ తో డిస్టర్బ్ అయింది. అలా అయినప్పుడు ఏమైంది, అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది విపరీతంగా భూమిపైకి వచ్చేస్తుంది అనమాట. ఈ అల్ట్రావైలెట్ లైట్ ఏదైతే చర్మం పైన పడుతుందో దాంతో నలుపు అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఈ నలుపు అనేది ఎక్కువ ఎందుకు అవుతుంది? మెలనిన్ కంటెంట్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఈ మెలనిన్ ఎందుకు వస్తుంది అని అంటే మన చర్మ కణాల్లో మెలనోసైట్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ మెలనోసైట్ పని మెలనిన్ ప్రొడక్షన్. ఈ మెలనిన్ ప్రొడక్షన్ తోటి ఏమవుతుందనంటే ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ ని అబ్జర్వ్ చేసేసుకొని డిసింటిగ్రేట్ అయిపోవటం కానీ, లేకపోతే వేరే విధంగా మారిపోవటం కానీ జరిగిపోతూ ఉంటుంది. ఈ ఆక్సిడేటివ్ డ్యామేజ్ ని జరగకుండా కాపాడటానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఈ విధంగా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే అక్కడ ఆక్సిడేటివ్ డ్యామేజ్ అవుతుంది, యాంటీ ఆక్సిడెంట్ అంటే ఆక్సిడేటివ్ డ్యామేజ్ కి అగేన్స్ట్ గా పనిచేసి హెల్తీగా చేయటానికని యాంటీ ఆక్సిడెంట్స్ పనిచేస్తాయి అన్నమాట. సో ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ అబ్జర్వ్ చేయటానికని మెలనిన్ మన చర్మానికి చాలా అవసరం. మెలనిన్ అనేది మనకి విపరీతంగా పెరిగినప్పుడు మనకి నలుపు అనేది వస్తూ ఉంటుంది. అంటే మనం సూర్యుడి వెలుతురులో ఎక్కువగా ఉంటూ ఉంటే దాని వల్ల కూడా మనకి ఎక్కువ అవుతూ ఉంటుంది. డాక్టర్, నేను అస్సలు బయటికి ఏం తిరగను, నేను అసలు నాకు తిరగాల్సిన అవసరం లేదు, నేను మార్కెట్కి వెళ్తే కూడా సాయంత్రం 6 తర్వాతనే వెళ్తాను, లేకపోతే నేను బస్ స్టాప్ లో కూడా ఉండను, నేను కార్లోనే ఉంటాను, నేను ఏసీ ఎన్వైరన్మెంట్ అని చాలా మంది చెప్తూ ఉంటారు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సూర్యుడి వెలుతురు నుంచి మనం ఎప్పుడు తప్పించుకోలేము. 4 గోడల మధ్యలో మనము ఒక వారం రోజులు కూడా ఉండలేము. మనం ఖచ్చితంగా బయట మనకి ఉండాలనే, మనకి ఖచ్చితంగా బయట సూర్యుడు వెలుతురు తగలాలనే మన శరీరానికి ఎప్పుడూ ఉంటుంది. మన శరీరానికి ఖచ్చితంగా అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎలా అయితే వైటమిన్ డి సింథసిస్ కి అవసరమో ఆ విధంగా కూడా మనకి మెలనిన్ ప్రొడక్షన్ కి కూడా మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ కూడా స్టిమ్యులేషన్ అవసరం అనమాట. అయితే ఇది ఒక లిమిట్ లో ఉన్నంత వరకు మనకి ప్రొటెక్షన్ గా ఉంటుంది. కానీ ఒక లిమిట్ దాటినాక అది కాస్మెటిక్ ఇంపైర్మెంట్ అవుతుంది అనమాట. కొన్ని నెలల పాటు అది జరుగుతూ ఉంటే, కొన్ని సంవత్సరాల పాటు మీకు సన్లైట్ డ్యామేజ్ జరుగుతూ ఉంటే చర్మంలో ఆ నలుపు అనేది విపరీతంగా రావటం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు గమనిస్తారు కదండి, ఎక్కడైనా కానీ బీచ్కి వెళ్ళారు, చీరాల బీచ్కి కానీ, గోవా బీచ్కి కానీ మీరు అక్కడ వెళ్ళారు అంటే మీ చర్మంలో అక్కడ అంతా నలుపు అంతా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకనంటే సూర్యుడు వెలుతురు నుంచి తగిలినందుకు అక్కడ నలుపు అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి చర్మంలో ఆ మార్పులు రావాలి అని అంటే మనం ఏం చేయాలి?
ఖచ్చితంగా సన్ స్క్రీన్ వాడాలి. మీరు చెప్తున్నారు గదండీ! ఇప్పుడు సత్యనాయుడు గారు చెప్తున్నారు గదండీ! అక్కడ నలుపు అనేది నాకొచ్చింది ఫేస్ పైన లేజర్ చేయించుకోవచ్చా అని. లేజర్స్ ఖచ్చితంగా చేయించుకోవచ్చు. లేజర్స్ మీకు చాలా సేఫ్ లేజర్స్ ఉంటాయండి. అసలు పిగ్మెంటేషన్ మీకు ఏ లెవెల్‌లో ఉంది, ఏ డెప్త్‌లో ఉంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఏ లెవెల్‌లో, ఏ డెప్త్‌లో ఉందనేది మనం చూసుకొని, దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి చర్మంలో అక్కడ మనకి మంచి ఇంప్రూవ్‌మెంట్ రావాలి అనంటే, మనకి మంచి ఖచ్చితంగా ఇది చాలా డిఫరెన్స్ రావాలి అనంటే, మనము మా దగ్గర కొత్త లేజర్ టెక్నాలజీ బ్లూ టోనింగ్ అని ఒకటి కొత్త టెక్నాలజీ స్టార్ట్ చేశామండి. ఈ బ్లూ టోనింగ్‌తో పాటు ఇంజెక్టబుల్ గ్లూటథైన్ కూడా ఉంటుందండి. దానితో పాటు ఇతరత్ర యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అలానే మనకి మంచి మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూషన్స్ అలానే దానితో పాటు ఇతరత్ర ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. ఈ కాంబినేషన్ ప్రొసీజర్స్ చేయటంతో ఏమవుతుందనంటే చర్మంలో నలుపు అనేది నెమ్మదిగా కరగదీస్తుంది. ఎక్కువ నలుపు ఉంటే ఎక్కువ సెషన్స్ అవుతూ ఉంటాయి. అలానే మనకి ఒకవేళ తక్కువ నలుపు ఉంటే మినిమం 6 సెషన్స్ 8 సెషన్స్ అయితే టైం పడుతుందండి. 6 నెలలు కానీ 3 నెలలు కానీ మనం సమయం తీసుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నా దగ్గరికి వస్తారు కొంతమంది పేషెంట్స్, సార్ నాకు పెళ్లి చూపులు ఉన్నాయి, నాకు ఈ విధంగా నాకు నలుపు ఉంది, నాకు ఈ విధంగా నలుపు తగ్గాలి, ఆగస్ట్ నెలలో, అక్టోబర్ నెలలో, శ్రావణ మాసం, కార్తీక మాసం కల్లా నేను కొద్దిగా రెడీ కావాలి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు టైంకి వస్తే కొన్ని నెలల పాటు మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ చర్మంలో ఉన్న నలుపుని కొద్దిగా తగ్గించుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేయటం తోటి మనకి చర్మంలో బెనిఫిట్ అనేది చాలా మంచిగా వస్తుంది. రిజల్ట్స్ అనేటివి రావాలి అంటే మనం సన్ స్క్రీన్స్ అనేటివి ఖచ్చితంగా బాగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంచిగా సన్ స్క్రీన్ పెట్టుకుంటూ ఉంటే చాలా బెటర్ గా ఉంటారు. ఒక సబ్స్క్రైబర్ కూడా అడుగుతుండే, సార్ సన్ స్క్రీన్ పెట్టాలా ముందు, మాయిశ్చరైజర్ పెట్టాలా ముందు అని అడుగుతుండే అనమాట. సన్ స్క్రీన్ పెట్టాలి అని అంటే మీరు డ్రై స్కిన్ ఉంటే గనక మీరు మాయిశ్చరైజర్ పెట్టి సన్ స్క్రీన్ పెట్టండి. డ్రై స్కిన్ ఉంటే గనక మీరు మంచిగా మాయిశ్చరైజర్ పెట్టేసి దానిపైన సన్ స్క్రీన్ పెట్టవచ్చు. అదే ఒకవేళ మీకు ఆయిలీ స్కిన్ ఉంటే గనక డైరెక్ట్ గా సన్ స్క్రీన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్ అనేది కొద్దిగా ఆయిలీగా కనిపించవచ్చు, కానీ మీరు ఒకవేళ ఎండల్లో ఉంటున్నారని అంటే సన్ స్క్రీన్ ఖచ్చితంగా పెట్టుకోండి. సన్ స్క్రీన్ ఆయిలీగా ఉంటుంది అని అంటే దానికి కాంపాక్ట్ పౌడర్ పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే చర్మంలో మీకు ఒక యూనిఫామ్ టోన్ లాగా మారుతుంది అనమాట. ఈ విధంగా చర్మంలో మనకి మార్పు రావాలి అని అంటే లేజర్స్ తో పాటు మనకి మంచి సన్ స్క్రీన్స్, ఈ ప్రొసీజర్స్, ఇవన్నీ టాబ్లెట్స్, యాంటీ ఆక్సిడెంట్, గ్లూటథైన్, వైటమిన్ సి, రెస్వెరాట్రాల్, ఆస్టజాంథిన్ కాంబినేషన్ ఉన్నాయి. ఖచ్చితంగా మనం వాడుకుంటూ ఉంటే బెటర్ గా రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇదండి విషయం. లేజర్ చేయించుకోవచ్చా అని అంటే తప్పకుండా చేయించుకోవచ్చండి. లేజర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు ఇంకేమన్నా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే గనక మా వీక్షకులు సబ్స్క్రైబర్లు పెట్టారు కదండి, అలా మీరు పెడితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా నేను మీకు సమయం దొరికినప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ నేను చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కి అలానే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.